IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే జగన్ తనకు ప్రతిపక్ష హోదా అయినా ఇవ్వాల్సిందే అని చెప్పేసి హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. మరి స్పీకర్ స్పందించే అవకాశం ఉందంటారా, లేకపోతే ప్రతిపక్ష హోదా కావాలంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలని, కానీ ఈయనకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో మరి స్పీకర్ ఏ రకంగా స్పందిస్తారు? దానికి ఆయన గతంలో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాడు. అప్పుడెప్పుడో ఢిల్లీలో కూడా ఒకసారి ఇలాంటి సిచ్యువేషనే జరిగింది. అంతకుముందు కూడా ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది. సో ఈసారి కూడా పలానా సిచ్యువేషన్ కింద దయచేసి నన్ను యాక్సెప్ట్ చేయండి అని ఈయన అర్జీ పెట్టుకున్నాడు. ద ఓన్లీ రీజన్ ప్రభుత్వం మోనోపోలీ అయితే కూడా నష్టమే. ఖచ్చితంగా ఒకరు ఉండాలి ప్రతిపక్ష హోదాలో, ఎవరో ఒకరు వాటెవర్ ఉంటే ఆ డిబేట్ హెల్తీగా ఉంటుంది. ప్రతి నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకుంటూ పోతేనే వచ్చేవి నష్టాలు బేసిక్గా. సో ఉండాలి ప్రతిపక్షం. అంటే అది జగన్ పెట్టుకున్న అర్జీకి అయితే నేను ఏమి స్పీకర్ యాక్సెప్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు యాక్సెప్ట్ చేయవచ్చు చేయకపోవచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా 18 అని అన్నారు, కానీ నిజంగా ఏ ఆర్టికల్లోనూ మినిమం 18 ఉండాలని చెప్పలా. అదే మీరు అంటున్నట్టు ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది అనేది మీరు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ ఓకే. ఆ కౌంట్ మాత్రం నిజంగా ఏ రాజ్యాంగంలో రాయాల, కావాలంటే చూడండి మళ్ళీ కూడా ఇట్లా ప్రతిపక్షం ఉన్నారు కానీ మినిమం ఇంత ఉండాలన్న కౌంట్ అని ఎప్పుడు చెప్పాల. అదే అంటే చట్టసభలలో ఇటు ప్రతిపక్షం ఉండాలి, అధికార పక్షం ఉండాలి, విపక్షాలు ఉండాలి, స్వపక్షాలు ఉండాలి అంటారు, అంతేనా? అందరూ ఉంటేనే అది హెల్తీ డిబేట్ అవుతుంది, లేకపోతే ఆ పాస్ అయ్యే బిల్స్కి అర్థం ఉండదు. అదే.